రాష్ట్ర ప్రభుత్వానికి యాసంగి ప్రణాళికపై సోయలేదా అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతాంగానికి కష్టకాలం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగుకు నీటి సరఫరాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని మండిపడ్డారు. పంటల సాగు విస్తీర్ణం తగ్గడం మంచి పరిణామం కాదని, విద్యుత్ కోతలతో రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వలేదని నిరంజన్ రెడ్డి చెప్పారు. ఈ సాగుకు సంబంధించినటువంటి కొంత సందిగ్ధత ఉంది. రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ నీళ్లు కానీ, పెట్టుబడి కానీ, కరెంటు కానీ ఈ విషయంలో ప్రభుత్వం సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు. రైతులకు అనువుగా తీరికతో మీరు స్పందిస్తే, తీరికతో మీకు వీలైనప్పుడే ఇస్తే ఇది ఆగదు, వ్యవసాయం ఆగదు. కాబట్టి రైతులు విధిలేని పరిస్థితులలో మానుకుంటారు. మీకోసం ఆపరు, కానీ విధిలేని పరిస్థితుల్లో ఆపుకుంటారు. తద్వారా మీరు రాష్ట్ర రైతాంగాన్ని 9 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడినటువంటి కేసీఆర్ సర్కార్ను చూసిన రైతులు మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే రైతాంగానికి విశ్వాసం కల్పించలేకపోతున్నారు. దయచేసి దృష్టి పెట్టండి. ఇప్పటికైనా మించింది లేదు. తక్షణమే పెట్టుబడి ఇవ్వండి, తక్షణమే నీళ్ళు ఇవ్వండి, అందుబాటులో ఉన్న నీళ్ళనే ఇవ్వండి. చెప్పండి, అంచనా వేసి చెప్పండి. గోదావరి బేసిన్లో ఉండేటువంటి రిజర్వాయర్స్లలో ఇన్ని నీళ్లు ఉన్నాయి, ఇన్ని లక్షల ఎకరాలకు సరిపోతాయి చెప్పండి, అదే చెప్పండి. లేదా ఈ పంట వేయండి, లేకుంటే ఈ పంట వేయొద్దు అని చెప్పండి. ఓ ప్రణాళిక ప్రకటించండి, వ్యవసాయ ప్రణాళిక యాసంగిది. అదేది చేయకుండా విమానాన మీరు రైతాంగాన్ని వదిలేస్తే చాలా అన్యాయం ఇది. నిర్మల్ జిల్లాలో రైతులు బార్లు తీరి నిలబడేటువంటిది టీవీలలో, పేపర్లలో వచ్చింది. 7 గ్రామాల రైతులు ఒకే చోట సొసైటీ దగ్గర చేరి, 7 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు సొసైటీ దగ్గర చేరి లైన్లో నిలబడ్డారు. చాలా దూరం పొడుగాటి లైన్ కనిపిస్తూ ఉంది మనకు అక్కడ. ఏంటి అంటే నియంత్రణ చేస్తారు మీరు. వచ్చిన 45 రోజులకే రైతాంగాన్ని ఏరియా కోసం లైన్లో నిలబెడతారు. అసలు మీకు పట్టింపు లేదా? ఎంత భూముల మీద, ఎంత జాగ్రత్తగా మీద ఉంటే పనులు అవుతాయి ప్రభుత్వంలో. ఏం చేస్తున్నట్లు మరి? చాలా అన్ఫార్చునేట్లీ చాలా దురదృష్టం రైతాంగానికి ఈ స్థితి కలగడం అనేటువంటిది.